Recording in progress. సో మనం లాస్ట్ క్లాస్లో టాపిక్స్ డిస్కస్ చేసాం. టుడే అవర్ టాపిక్ ఈస్ లోడ్ షేరింగ్ బిట్వీన్ టూ ఆల్టర్నేటివ్స్. సో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes క్లాస్ తీసుకుంటానన్నా, ఎందుకంటే మనకి కాలేజీలో ప్రాక్టికల్స్ అవుతున్నాయి కదా. ఇది కూడా అయిపోతే మీకు 9th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక కొంచెం సిలబస్ కంప్లీట్ చేసుకున్నాను అన్న. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes క్లాస్ తీసుకుంటా. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ చాప్టర్. నార్మల్గా మనకి ఇంపార్టెంట్ అన్న టాపిక్. దీంట్లో వచ్చేసి మనకి లోడ్ షేరింగ్ బిట్వీన్ టూ ఆల్టర్నేటివ్స్. సో ఇన్ ప్రీవియస్ క్లాసెస్ we discussed about the parallel operation of alternators. సో అంతకుముందు ఏంటంటే మనం parallel operation in DC motors or generators and parallel operation of in transformers ఇది మనం డిస్కస్ చేస్తాం కదా. అట్లే ఇన్ ఆల్టర్నేటర్స్ ఆల్సో ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ ద parallel operation. సో parallel operation వచ్చేసి ఏంటి, నార్మల్గా మనం ఎందుకు యూజ్ చేస్తాం, మెయిన్గా వచ్చేసి లోడ్ని షేర్ చేసుకోవడానికి ప్యారలల్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. అంటే నార్మల్గా ఒకటే ఆల్టర్నేటివ్ కనెక్ట్ చేస్తామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ లోడ్ ఎక్కువైనప్పుడు ఏంటంటే అక్కడ మనకి డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం 2 or 3 మోర్ దాన్ 2 కనెక్ట్ చేసామనుకోండి, ఒకవేళ లోడ్ ఎక్కువైనా కూడా మనకి ద లోడ్ విల్ బి ఈక్వల్లీ షేర్డ్. సో దానికోసం అంటే ఏంటంటే మనం ప్యారలల్ ఆపరేషన్ యూజ్ చేస్తాం కదా. సో దీంట్లో వచ్చేసి మనకి మెయిన్గా లోడ్ షేరింగ్ బిట్వీన్ టూ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు రెండు ఆల్టర్నేటివ్స్లో మనం లోడ్ షేర్ చేసుకుంటే ఎట్లా అనేది ఒక టాపిక్. సో దీన్ని బేస్ చేసుకొని మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి మన. ఇది వచ్చేసి డయాగ్రామ్, లోడ్ షేరింగ్ డయాగ్రామ్. అంటే ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ టూ ఆల్టర్నేటివ్స్, రెండు ఆల్టర్నేటివ్స్ని ప్యారలల్ కనెక్ట్ చేసేసి అండ్ విత్ లోడ్. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద ఆల్టర్నేటర్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ అండ్ ఫీడ్స్ పవర్ ఇంటూ పవర్ సిస్టమ్. సో నార్మల్గా ఏంటంటే మనం నార్మల్గా ఆల్టర్నేటర్స్ని ఇంటర్కనెక్టెడ్గా ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. ద సైజ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ సో లార్జ్ దట్ ద addition or removal of an alternator does not affect the system voltage and frequency. సో నార్మల్గా ఏంటంటే మనం ప్యారలల్ మోర్ దాన్ 2 కనెక్ట్ చేసినప్పుడు ఒకవేళ మనం యాడ్ చేసిన ఇన్ కేస్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ని మనం రిమూవ్ చేసినా కూడా వోల్టేజ్లో కానీ ఫ్రీక్వెన్సీలో కానీ చేంజ్ ఉండదు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో సచ్ ఏ లార్జ్ సిస్టమ్ ఆపరేటింగ్ విత్ కాన్స్టెంట్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీస్ నోన్ యాజ్ ఇన్ఫినిటీ బస్ బార్. సో నార్మల్గా ఏం చేస్తామంటే మనం ఒకవేళ హెవీ సిస్టమ్ అనుకోండి, పెద్ద పెద్ద సిస్టమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం బస్ బార్కి లార్జ్ సిస్టమ్ ఆపరేటింగ్ విత్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫినిటీ బస్ బార్. సో నార్మల్ బస్ బార్స్ అంటే మనం ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్స్మిషన్ లైన్స్కి ఒకవేళ కాన్స్టెంట్ వోల్టేజెస్ ఉన్న ఫ్రీక్వెన్సీని మనం కనెక్ట్ చేస్తాం. when two identical alternators are operated in parallel with each other they share the load equally. నార్మల్ ఏంటంటే ఈ డయాగ్రామ్లో చూడండి కదా, మనకి రెండు ఆల్టర్నేటర్ 1 అండ్ ఆల్టర్నేటర్ 2 విల్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అప్పుడు ఏం చేస్తుందంటే ఏదైతే మనం లోడ్ ఇస్తామో ఆ లోడ్ని రెండు ఆల్టర్నేటర్స్ ఈక్వల్గా షేర్ చేసుకుంటాం. The sum of real power outputs of the two must be equal to real power demand of load, and the sum of reactive power outputs of the two must be equal to reactive power demand of the load. So నార్మల్గా ఏంటంటే the sum of reactive powers, నార్మల్గా మనకి యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్స్ ఉంటాయి కదా, ఆ రియాక్టివ్ పవర్స్ అవుట్పుట్ ఆఫ్ ద టూ మస్ట్ బి ఈక్వల్ టు ద reactive power demand of the load. So normally the alternators in parallel must run the same frequencies and speed. సో నార్మల్గా ఏంటంటే మనము నెసెసిటీ ఆఫ్ ప్యారలల్ ఆపరేషన్ డిస్కస్ చేసినప్పుడు ఏమేమి సేమ్ ఉండాలని డిస్కస్ చేసాం. వోల్టేజ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ స్పీడ్ ఇవన్నీ సేమ్ ఉండాలని చేసాం కానీ. సో ఆల్టర్నేటివ్స్ ఇన్ ప్యారలల్ కంపల్సరీ హ్యావ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ సేమ్ స్పీడ్. The speed power curves of the prime movers of the alternators must be drooping curves. Drooping curves అంటే మనకి ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎప్పుడు కూడా డౌన్లో ఉంటాయి, ఫాలో అవుతూ ఉంటాయి.
సో దట్ ఇట్స్ ఆపరేషన్ ఈజ్ స్టేబుల్. నార్మల్గా ఏంటంటే గ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకి కొంచెం ప్రైమ్ మూవర్కి ఫాలో అవుతూ ఉంటుంది కనుక మనకి అది స్టేబుల్గా ఉంటుంది. అలా ఎక్కువ ఇంక్రీజ్ అయిందనుకోండి అప్పుడు కొంచెం మనకి ప్రాబ్లం అవుతుంది. గ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే స్లో డౌన్ అవుతుంటాయి కనుక ఇట్ విల్ బి స్టేబుల్. సో అదర్వైజ్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ లోడ్ విల్ కాజ్ ఇంక్రీజ్ ఇన్ స్పీడ్. The speed power curves of alternators prime movers decide the load division between the two. Normally, two alternators parallel తీసుకున్నప్పుడు in case of any heavy load, the alternator will be shared equally. Alternator యొక్క లోడ్ అనేది ఈక్వల్గా షేర్ చేసుకుంటారు in parallel alternator connection. So change in excitation results in change of voltage, but the division of active power remains almost unaffected. So నార్మల్గా ఏంటంటే మనము ఒక పవర్ తీసుకున్నప్పుడు యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ అండ్ కేవీఆర్ అని తీసుకుంటాం. మామూలుగా మీకు ఈసీలో వచ్చి ఉంటుంది. యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ అనేది నార్మల్గా మనకి యాక్టివ్ పవర్ అనేది రిమైన్స్ ఆల్మోస్ట్ అన్ఎఫెక్టెడ్. అంటే యాక్టివ్ పవర్కి ఇటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు మనం. So the electrical output power of alternator is determined by the mechanical input. So normal alternator yes. So the alternator is normal alternator it converts mechanical input to electrical AC output. Alternator means it is the mechanical input to electrical output. So అప్పుడు ఏమవుతుందంటే ద ఎలక్ట్రికల్ అవుట్పుట్ పవర్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద మెకానికల్ ఇన్పుట్. అంటే మెకానికల్ ఇన్పుట్ పైన మనకి ఎలక్ట్రికల్ అవుట్పుట్ ఆఫ్ ఆల్టర్నేటర్ డిపెండ్ అవుతుంది మనం. సో ద గవర్నర్ కంట్రోల్స్ ద ఇన్పుట్ ప్రైమ్ మూవర్స్. నార్మల్గా ఏంటి మెకానికల్ ఇన్పుట్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రైమ్ మూవర్. మనం డీసీ జనరేటర్లో చూస్తాం కదా, డీసీ జనరేటర్ ఏం చేస్తాం మనం ఇన్పుట్ అంటే ప్రైమ్ మూవర్ అన్న ఇన్పుట్ మెకానికల్ అన్న ఒకటే, ప్లస్ అవుట్పుట్ వచ్చేసి అక్కడ డీసీ, బట్ ఇక్కడ ఆల్టర్నేటర్స్లో వచ్చి వీఆర్ యూజింగ్ ద ఏసీ అవుట్పుట్. ద షిఫ్టింగ్ ఆఫ్ లోడ్ ఫ్రమ్ వన్ ఆల్టర్నేటర్ టు అనదర్ ఆల్టర్నేటర్ కెన్ బి మేడ్ బై ద గవర్నర్స్. గవర్నర్స్ అంటే ఏంటంటే నార్మల్గా మనం రెండు ఆల్టర్నేటర్స్, ఒక డయాగ్రామ్లో మీకు ఆల్టర్నేటర్ 1, ఆల్టర్నేటర్ 2 కనిపిస్తుంది కదా, ఈ రెండు ఆల్టర్నేటర్ 1, 2కి ఏంటంటే లోడ్ ఈక్వల్గా షేర్ అవ్వడానికి గవర్నర్ అనేది మధ్యలో ఈక్వల్గా షేర్ చేస్తుంది అన్నమాట, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ load. So by careful adjustment of the governors of both prime movers, ఇక్కడ రెండిటికి రెండు ఆల్టర్నేటివ్స్ యొక్క ప్రైమ్ మూవర్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రైమ్ మూవర్స్ ఏం చేస్తాయంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు లోడ్ బోత్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్ ఈక్వల్. నార్మల్గా ఏంటంటే గవర్నర్ అనేది ఆ రెండింటి యొక్క ఆల్టర్నేటివ్స్ యొక్క ప్రైమ్ మూవర్ని యూజ్ చేసుకొని ఈక్వల్గా షేర్ని లోడ్ని ఈక్వల్గా షేర్ చేస్తుంది టూ ఆల్టర్నేటివ్స్ అయితే. ఒకవేళ ఎక్కువ ఆల్టర్నేటివ్స్ ఉందనుకున్నాను, ఎంత లోడ్ ఉంటే అంత లోడ్ని ఈక్వల్గా షేర్ చేస్తుంది. సో ద డివిజన్ ఆఫ్ యాక్టివ్ లోడ్ ఆన్ టూ ఆల్టర్నేటివ్స్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్. సో నార్మల్గా మనం ఇట్లా అనేది ఇక్కడ ప్యారలల్గా ఎట్లా చేస్తామని చూద్దాం. అయితే ఇంకొకటి వచ్చేసి ఈ ప్యారలల్ ఆపరేషన్లో దీంట్లో ఇది ఒక డయాగ్రామ్, అంటే మనకి లోడ్ షేరింగ్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఎట్లా లోడ్ షేర్ అవుతుంది అనేది ఇది ఒక చిన్న డయాగ్రామ్. నేను మీకు పీడిఎఫ్ కూడా పెట్టాను కదా, ఆ పీడిఎఫ్లో కూడా చూసుకునే అవసరం ఉంటే. సో ఇక్కడ ఏం చేస్తామంటే నార్మల్గా ఇంతకుముందు రెండు ఆల్టర్నేటివ్స్ ఇక్కడ ప్యారలల్ కనెక్ట్ చేసాం కదా, ఈ రెండు ప్యారలల్ ఆల్టర్నేటర్ 1 అండ్ ఆల్టర్నేటర్ 2. సో ఈ రెండు ఆల్టర్నేటర్ ఎట్లా షేర్ చేసుకుంటుంది అంటే లోడ్ని ఎట్లా ఈక్వల్గా షేర్ చేస్తున్నది ఇది ఒక డయాగ్రామ్. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే నార్మల్గా మనకి ఆల్టర్నేటర్ 1 ఈజ్ సప్లయింగ్ యాక్టివ్ లోడ్. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఈ ఆల్టర్నేటర్ 1 తీసుకున్నాం అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తుంది ఈ ఆల్టర్నేటర్ 1 అనేది ఫస్ట్ యాక్టివ్ లోడ్ని ఇస్తుంది. మనం యాక్టివ్ లోడ్ అంటే ఏంటంటే మనకి P1, ఇది ఈ ఏరియా P1 అంటే ఇక్కడ పాయింట్ A టు B, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయను, ఇది P1. ఈ P1 వచ్చేసి ఏంటంటే ఫస్ట్ లోడ్ ఆల్టర్నేటర్ 1 ఈ PA అండ్ ఇక్కడ B పాయింట్ అన్నమాట, AB ఇది ఈ కర్వ్ అనమాట. ఒకళ్ళు వచ్చేసి యాక్టివ్ లోడ్ ఆల్టర్నేటర్ 1 AB తీసుకుంటే ఈ డిస్టెన్స్ వచ్చేసి మనం P1 అంటాం. ఓకే, లోడ్ P1 అండ్ ఆల్టర్నేట్ ఒక ఆల్టర్నేటర్ 2 ఈ ఆల్టర్నేటర్ 2 కూడా యాక్టివేట్ అయిందనుకోండి, అప్పుడు మనకి ఈ A నుంచి Cకి అనమాట. అంటే
ఇటు ఈక్వల్ ఎంత లోడ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిందో ఇటు కూడా లోడ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదెంత నార్మల్గా లోడ్ P1 అండ్ P2. సో ఫైనల్గా వచ్చేసి మనకి PL అంటే టోటల్ లోడ్ PL ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 అనమాట. అంటే నార్మల్గా టోటల్ లోడ్ PL పవర్ లోడ్. సో ఇక్కడ వచ్చేసి ద కర్వ్ 1 and 2 షోస్ ద కర్వ్ పవర్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద స్ట్రైట్ లైన్. సో ఇక్కడ వచ్చేసి మనకి 1 2 అంటే ఇది ఇది ఈ మధ్యలో లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి కర్వ్ 1. ఇక్కడ వచ్చేసి మనకి ఇది కర్వ్ 2. ఇది ఈ పాయింట్ కర్వ్ 1 అండ్ ఈ పాయింట్ కర్వ్ 2. ఇది వచ్చేసి స్పీడ్ అంటే ఇక్కడ 95, 96, 97, 98 అప్ టు 104 అన్నమాట. 95 నుంచి 104 ఇచ్చారు. ఇది స్పీడ్ ఇంక్రీజ్ అయిన కొద్ది కూడా మనకి అంటే నార్మల్గా ప్యారలల్ ఆపరేషన్లో వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, స్పీడ్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఫస్ట్ ఆల్టర్నేటర్కి ఏది ఉంటే సెకండ్ ఆల్టర్నేటర్ కూడా సేమ్ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ అని, డిఫరెంట్ వోల్టేజ్ అని, డిఫరెంట్ స్పీడ్ ఉందంటే మనం ప్యారలల్ కనెక్ట్ చేయడానికి అది రూల్. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి స్పీడ్ 95 టు 104 వరకు తీసుకున్నారు. ఇది వచ్చేసి కర్వ్ 1, ఇది వచ్చేసి కర్వ్ 2. సో ఇఫ్ input to alternator 2 is increased, the characteristics move to 2 to 2 dash. ఒకవేళ ఇప్పుడు మనకి ఇన్పుట్ ఇంక్రీజ్ అయింది ఆల్టర్నేటర్, ఇక్కడ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి 2 వచ్చింది కన్నా, సో ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే 103 నుంచి 104కి ఇక్కడ నుంచి 2 నుంచి ఏమవుతుందంటే ఈ 2 నుంచి 2 డాష్కి అంటే పైకి ఇటు ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఇది ఆల్టర్నేటర్ 2. ఇన్ కేస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ 2 ఇంక్రీజ్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అవుతుంది. 101 నుంచి 102కి. డిక్రీజ్ అయిందనుకోండి 102 నుంచి 101కి డిక్రీజ్ అవుతుంది. అట్లా డిక్రీజ్ అనేది ఆల్టర్నేటర్ 1 అండ్ ఆల్టర్నేటర్ 2 షేర్ అవ్వకుంటే ఈక్వల్గా మనకి లోడ్ షేర్ అవుతుంది. సో ద గవర్నర్ అరేంజ్మెంట్ ఈస్ నాట్ డిస్టర్బ్డ్, ద టోటల్ లోడ్ PL రిమైన్స్ ద సేమ్. సో ఇది మనకి ఈ కర్వ్ 2 నుంచి 2 డాష్కి పోయినా, 1 నుంచి 1 డాష్కి పోయినా ఈ టోటల్ మీద ఉన్న టోటల్ లోడ్ షేరింగ్ లోడ్ అనేది మనకి చేంజ్ అవ్వదు. ఇది P1 ఎట్లుందో అంతే ఉంటుంది, P2 ఎంత ఉందో అంతే ఉంటుంది. అంటే ఆల్టర్నేటర్ 1 అండ్ ఆల్టర్నేటర్ 2. ఫైనల్గా మనకి టోటల్ లోడ్ షేర్ అయ్యే లోడ్ ఎంత అంటే PL, అది మాత్రం సేమ్ ఉంటుంది. ఏది చేంజ్ అయినా కూడా అది చేంజ్ కాదు. అంటే మనకి ఆల్టర్నేటర్ 1 చేంజ్ అయినా, ఆల్టర్నేటర్ 2 చేంజ్ అయినా కూడా మనకి అది అనేది చేంజ్ కాదు. అంటే ఈక్వల్ ప్యారలల్ ఆపరేషన్ తీసుకున్నప్పుడు ఈక్వల్గా లోడ్ అనేది షేర్ అవుతుంది. ఆ ఈక్వల్ లోడ్ ఎవరు షేర్ చేస్తారంటే గవర్నర్ అనే పాయింటర్ మనకు షేర్ చేస్తారు. సో మీకు ఇంతకుముందు కొంచెం క్లియర్గా లేదనుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ మీకు PDF పంపించిన కదా, అది ఒకసారి కొంచెం చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ లోడ్ కరెంట్స్ బై 2 ఆల్టర్నేటర్స్ ఇన్ ప్యారలల్. సో ఇక్కడ ఏంటంటే మనకి లోడ్ కరెంట్ ఈక్వల్గా ఎట్లా షేర్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి మీకు జస్ట్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. ఇక్కడ వచ్చేసి కన్సిడరింగ్ 2 ఆల్టర్నేటర్స్ విత్ ఐడెంటికల్ స్పీడ్ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో నార్మల్గా మనకి ప్యారలల్ కనెక్ట్ చేశారు, ఈక్వల్ షేరింగ్. ఇప్పుడు వచ్చేసి ఏమైనా మీకు ఇదొక ఆల్టర్నేటర్, 2 ఆల్టర్నేటర్స్. ఇందులో వచ్చేసి కరెంట్ I1, కరెంట్ I2, అండ్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, రియాక్టెన్స్ ఉంది, ఇంపిడెన్స్. ఇది ఆల్టర్నేటర్ 2 రెసిస్టెన్స్, రియాక్టెన్స్ అండ్ ఇంపిడెన్స్. ఇక్కడ వచ్చేసి టోటల్ లోడ్. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి కొన్ని టర్మ్స్ ఇచ్చాడు మనం. ఈ టర్మ్స్ ఏంటి అంటే చెప్పండి. నార్మల్గా E1 వచ్చేసి ఇండ్యూస్డ్ EMF పర్ ఫేజ్ ఇన్ ఆల్టర్నేటర్ 1 ఇన్ వోల్ట్స్. E2 వచ్చేసి నార్మల్గా ఆల్టర్నేటర్ 2 ఇన్ వోల్ట్స్. నార్మల్గా పర్ ఫేజ్ గుర్తుంచుకోవాలి. E1కి వీకి డిఫరెన్స్ ఏంటంటే E1 అంటే ఇండ్యూస్డ్ EMF పర్ ఫేజ్ ఇన్ ఆల్టర్నేటర్ 1. సో E2 వచ్చేసి ఏంటి, ఇండ్యూస్డ్ EMF పర్ ఫేజ్ ఇన్ ఆల్టర్నేటర్ 2. సో వందన, ఇది క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఎంతమంది అటెండ్ అయ్యిందో నాకు ఒకసారి మెసేజ్ చేయనా. సరే నువ్వు చేయనా, ఓకేనా? ఎవరో ఒకరు చేయండి, నాకు ఎవరో అటెండెన్స్ అయిందని నాకు ఒకసారి వాట్సాప్లో సెండ్ చేయండి. నేను ల్యాప్టాప్లో చెప్తున్నా కనుక స్క్రీన్ షాట్ రాదు, అందుకని సెండ్ చేయమన్నా. నెక్స్ట్ ZS1 అంటే ఏంటి, మనకి సింక్రోనస్ ఇంపిడెన్స్ పర్ ఫేజ్
ఆఫ్ ఆల్టర్నేటర్ ఇన్ 1 ohms. అట్లనే మనకి ఇంపిడెన్స్, జెడ్ అంటే ఏంటిదన్నా మనకి ఇంపిడెన్స్, synchronous impedance in alternator 1, synchronous impedance in alternator 2, and Z వచ్చేసి load impedance per phase in ohms, and I1 is equal to current supplied by alternator 1 in amps, I2 వచ్చేసి నార్మల్గా alternator 2, అంటే కరెంట్ I1 I2 వచ్చేసి కరెంట్స్ ఇన్ ఆల్టర్నేటర్ 1 in amperes, and I2 వచ్చేసి ఆల్టర్నేటర్స్ 2. సో నార్మల్గా వోల్టేజ్ వచ్చేసి కామన్ టర్మినల్ వోల్టేజ్ పర్ ఫేస్ ఇన్ వోల్ట్స్, నార్మల్ కరెంట్ వచ్చేసి టోటల్ కరెంట్. రేపు కాలేజ్కి వెళ్ళినావు అన్న నువ్వు? ఈరోజు ప్రాక్టికల్స్ ఏం చేయించారమ్మా? మన పరమేశ్వర్ సార్ ఈరోజు ఏదో డి వేయించినట్టున్నారు కదా? అవునా? ఏసీ ఏమన్నా చెప్పారా? మహేష్ సార్ వచ్చారన్నా ఈరోజు? అవునా, ఓకే. అంటే మనకి ఏసీ ఎక్విప్మెంట్ ఏం లేదులే కానీ ఎగ్జామ్ పెట్టాలంటే. సరే, ఓకేనా. సో I ఈజ్ ఈక్వల్ టు లోడ్ కరెంట్ ఆంపియర్స్. ఇది అనమాట మామూలుగా E1 E2 ZS1 ZS2 Z I1 I2 వోల్టేజ్ అండ్ కరెంట్. సో ఇవి వచ్చేసి మనకి టోటల్ టర్మ్స్ ఇన్ ద ఆల్టర్నేటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. నార్మల్గా E1 E2 వచ్చేసి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ ఫేజ్ ఇన్ ఆల్టర్నేటర్ 1 and 2, అండ్ ZS1 వచ్చేసి సింక్రోనస్ ఇంపిడెన్స్ పర్ ఫేజ్ ఇన్ ఆల్టర్నేటర్ 1 and 2. సో మనకి ఏంటంటే రెసిస్టెన్స్ని ఓమ్స్లో మెజర్ చేస్తాం కదా, ఇంపిడెన్స్ని రియాక్టెన్స్ని కూడా వీ కెన్ మెజర్ ఇన్ ఓమ్స్ ఓన్లీ. I1 I2 వచ్చేసి ఆల్టర్నేటర్ 1 కరెంట్ అండ్ ఆల్టర్నేటర్ కరెంట్ 2. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి కామన్ టర్మినల్ వోల్టేజ్, I వచ్చేసి నార్మల్ లోడ్ కరెంట్. సో ఈ టర్మ్స్ వచ్చిన తర్వాత మనకి రెండు ఈక్వేషన్స్, అంటే మన పైన ఉన్న డయాగ్రామ్ బేస్ చేసుకొని టర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ఆల్టర్నేటర్ ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ I1 ZS1, అదొక ఫార్ములా. ఏది మనకి బ్యాక్ ఈఎంఎఫ్ ఉన్నాయి కదన్నా, ఈ ఫార్ములాస్ అన్ని మనం ఫస్ట్ ఈఎంఎఫ్ ఈక్వేషన్లో ఫైండ్ అవుట్ చేసాం. ఏది V ఈజ్ ఈక్వల్ టు E1, లేదంటే E1 ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ I1 ZS1. మనం ఎక్కడ లీడింగ్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్స్ చూసాం కదన్నా, అక్కడ నుంచి V ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ I1 ZS1, లేదు అంటే E1 ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ I1 ZS1. సో దాని నుంచి ఏంటి, సిమిలర్లీ టర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ఆల్టర్నేటర్ 2 ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ Z2 I2 ZS2. సేమ్, అంటే సేమ్ ఈక్వేషన్, బట్ ఆల్టర్నేటర్ 1 అండ్ ఆల్టర్నేటర్ 2. సో ఈ రెండు ఈక్వేషన్లు వచ్చిన తర్వాత నార్మల్గా మనకి టర్మినల్ వోల్టేజ్ టోటల్ యాక్చువల్ వోల్టేజ్ ఎంత, V ఈజ్ ఈక్వల్ టు IZ, అంటే I ఈజ్ ఈక్వల్ టు V/R ఉంది కదా. సో R బదులు ఏం చేస్తామంటే ఇక్కడ ఏసీలో యూజ్ చేస్తున్నామంటే Z అంటే ఏంటి, ఇంపిడెన్స్ అండ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్. V ఈజ్ ఈక్వల్ టు IZ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, I1 ప్లస్ I2 ఇంటూ Z. దాని నార్మల్గా మన టోటల్ కరెంట్ వచ్చేసి I1 ప్లస్ I2, అంటే ఆల్టర్నేటర్ 1 కరెంట్ అండ్ ఆల్టర్నేటర్ 2 కరెంట్. సో ఇక్కడ నుంచి ఏం చేస్తాం, ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏం చేస్తామంటే I1 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ V బై ZS1. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటన్నా, V ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ I1 ZS1 ఉంది కదా. సో దాని నుంచి ఏంటి అంటే దాని నుంచి ఏమవుతుందంటే I1 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ V బై ZS1. ఇది ఒక ఈక్వేషన్, అంటే కరెంట్ ఆల్టర్నేటర్ 1 యొక్క కరెంట్. నెక్స్ట్ అట్నే సేమ్ ఏం చేస్తాం, కరెంట్ సపరేట్ బై ఆల్టర్నేటర్ 2. ఆల్టర్నేటర్ 2 నుంచి కూడా కరెంట్ ఏం చేస్తాం, ఫ్రమ్ ఈక్వేషన్ 2 I2 ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ V బై ZS2. E2 అంటేనేమో మనకి నార్మల్గా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ ఫేస్ ఇన్ ఆల్టర్నేటర్ 2, అండ్ V అంటేనేమో కామన్ టర్మినల్ వోల్టేజ్ పర్ ఫేస్ ఇన్ వోల్ట్స్, అండ్ ZS2 అంటేనేమో సింక్రోనస్ ఇంపిడెన్స్ పర్ ఫేస్ ఆఫ్ ఆల్టర్నేటర్ 2 ఇన్ ఓమ్స్. సో దాన్ని బేస్ చేసుకొని మనం 1 నుంచి 2 నుంచి I1 I2 ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో తర్వాత ఏంటి, మనకి లోడ్ కరెంట్ టోటల్ కరెంట్ కావాలి. టోటల్ కరెంట్ అంటే ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2, అంటే ఆల్టర్నేటర్ 1 అండ్ ఆల్టర్నేటర్ 2. సో అదేమవుతుంది మనకి
E1 minus V by ZS1 plus E2 minus V by ZS2. సో ఈ రెండింటి నుంచి ఏంటంటే మనం ఎల్సిఎం చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్ 3 నుంచి ఏమవుతుందంటే మనకి లోడ్ కరెంట్ I is equal to V by Z, అంటే టోటల్ కరెంట్ ఫ్రమ్ ఆల్టర్నేటర్ 1 అండ్ ఆల్టర్నేటర్ 2 I is equal to V by Z. సో దాంట్లో ఏంటంటే మనం సబ్స్టిట్యూటింగ్ I is equal to V by Z in ఈక్వేషన్ 4. సో ఈ I is equal to V by Zని ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే మనకి V by Z is equal to E1 minus V by ZS1 plus E2 minus V by ZS2. సో దాని నుంచి ఏం చేస్తాం మనం దీన్ని అంటే నార్మల్గా ఇది ప్లస్ మైనస్ తీసుకొచ్చుకొని సపరేట్ చేస్తే, అంటే నార్మల్గా మీరు మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు కదా, అట్లా క్యాలిక్యులేట్ చేస్తే ఏంటంటే V by Z యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. మనం దీన్ని ఏం రాయొచ్చు, E1 by ZS1 రాయొచ్చు మైనస్ V by ZS1 రాయొచ్చు. ఇక్కడ ప్లస్ E2 by ZS2 రాయొచ్చు మైనస్ V by ZS1 అట్లా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే V by Z ప్లస్ V by ZS1 ప్లస్ V by ZS2 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ వచ్చేసి బీలను ఒక సైడ్ తీసుకొచ్చానన్నా E1 E2 ఒక సైడ్ తీసుకొచ్చారు. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు, మనం V కామన్ తీయచ్చు. V కామన్ తీస్తే ఏమవుతుంది, V ఇంటూ 1 by ZS1 ప్లస్ 1 by ZS2 ప్లస్ 1 by Z, దట్ ఈజ్ ఈక్వల్ టు E1 by ZS1 ప్లస్ E2 by ZS2. సో దాని నుంచి ఏమవుతుందంటే మనకి నార్మల్గా V ఫైండ్ అవుట్ చేయాలి కనుక V ఈజ్ ఈక్వల్ టు E1 by ZS1 ప్లస్ E2 by ZS2 టోటల్ బై ఇదంతా ఏమొస్తుంది కిందికి వస్తుంది. V ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ పార్ట్ బై 1 by ZS1 ప్లస్ 1 by ZS2 ప్లస్ 1 by Z. సో దాని నుంచి ఏమవుతుంది మనకి సర్క్యులేటింగ్ కరెంట్ లో లోడ్. సో నార్మల్గా సర్క్యులేటింగ్ కరెంట్, అందులో సర్క్యులేట్ అయ్యే కరెంట్ ఎంత ఉంటుంది అంటే E1 మైనస్ E2 by ZS1 ప్లస్ ZS2, అంటే అవన్నీ కామన్ తీసి చేస్తే ZS1 ZS2లు పోతే E1 మైనస్ E2 by ZS1 ప్లస్ ZS2. సో ZS1 ZS2 అంటే ఏంటినా synchronous impedance per phase of alternator in alternator 1 ohm and in alternator 2 in ohms. సో అది వస్తుంది సర్క్యులేటింగ్ కరెంట్. సో తర్వాత మనకి షేరింగ్ ఆఫ్ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ బై 2 ఆల్టర్నేటర్స్ ఇన్ ప్యారలల్. ఇక్కడ మనం ప్యారలల్లో తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మనము పవర్ తీసుకున్నప్పుడు 2 పవర్ అపరెంట్ పవర్ తీసుకుంటాం కదా, దాంట్లో వచ్చేసి మనకి యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ రెండు ఉంటాయి కదా. అక్కడ నుంచి యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ రెండు తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ రెండు ఆల్టర్నేటర్స్ డయాగ్రామ్ చూడండి, ఆల్టర్నేటర్ 1 ఆల్టర్నేటర్ 2. సో కిలోవాట్ ఇన్ కాస్ పై అండ్ కిలోవాట్ కాస్ పై 2. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే రెండు లోడ్స్ని కనెక్ట్ చేస్తున్నాం. టోటల్ కిలోవాట్ లోడ్ అంటే రెండు లోడ్లు మనం తీసుకుంటున్నాం, 2 లోడ్స్ అండ్ 2 ఆల్టర్నేటర్స్. సో తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇందులో ఈ డయాగ్రామ్ ఏంటంటే మనకి వెక్టర్ డయాగ్రామ్ షేరింగ్ ఆఫ్ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ బై 2 ఆల్టర్నేటర్స్ ఇన్ ప్యారలల్. సో మనం ఫస్ట్ మీకు ఇక్కడ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో ఈసీలో మీకు యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ కేవీఏ పవర్ ఉంటుంది కదా. సో మెయిన్గా ఏంటంటే ఈ ట్రయాంగిల్ వచ్చేసి మెయిన్ ఈ ట్రయాంగిల్ వచ్చేసి మెయిన్. ఈ ట్రయాంగిల్ ఏంటంటే ఇట్ మేక్స్ సమ్ యాంగిల్. మనం దీన్ని ఏమంటామంటే నార్మల్గా కిలోవాట్ అంటే టోటల్ లోడ్ ఎంత తీసుకుంటామో దీన్ని మనం కిలోవాట్లో తీసుకుంటాం. దీన్ని వచ్చేసి కేవీఆర్ కిలో వోల్ట్ నార్మల్గా ఇన్ రియాక్టివ్ కిలో వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్, ఇది వచ్చేసి కేవీఆర్ వోల్ట్ ఆంపియర్ అంటే యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ అండ్ అపరెంట్ పవర్. సో ఇది తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే దీన్ని రిఫరెన్స్గా తీసుకుంటే ఇది ఆల్టర్నేటర్ 1 అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఆల్టర్నేటర్ 2. సేమ్ అట్లనే ఇది వచ్చేసి ఆల్టర్నేటర్ 1 అయితే ఇది కేవీఐ ఆల్టర్నేటర్ 2. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా ఇది ఒక ఆల్టర్నేటర్ 1 అయితే ఇది టోటల్గా ఆల్టర్నేటర్ 2. అట్లా మనం యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ని తీసుకుంటాం మనం దీంట్లో. సో దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే సో ఇక్కడ నుంచి బేస్ చేసుకొని ఏంటంటే నార్మల్గా మనకి ఈ డయాగ్రామ్, ఆ డయాగ్రామ్ నుంచి ఏంటంటే నార్మల్గా
వెన్ దీంట్లో ఈ డయాగ్రామ్ ఇచ్చినాను. సో వెన్ టూ ఆల్టర్నేటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ద షేర్ లోడ్, నార్మల్గా వచ్చేసి మనకి ఇక్కడ లోడ్ అనేది షేర్ అవుతుందని ఈ డయాగ్రామ్లో. సో నార్మల్గా ఇన్ దిస్ సిస్టమ్ ద సమ్ ఆఫ్ యాక్టివ్ పవర్ అవుట్పుట్స్ ఆఫ్ ద two must be equal to active power demand of total load, and the sum of reactive power outputs of the two must be equal to reactive power demand of the total load. నార్మల్గా ఏంటంటే మనకి ఈ రెండు యాక్టివ్ పవర్ కానీ అంటే ఆల్టర్నేటర్ 1 ఆల్టర్నేటర్ 2 ఆల్టర్నేటర్ 1 2 అండ్ 1 2. సో ఇక్కడ ఏంటంటే రెండు ఆల్టర్నేటర్స్ తీసుకున్నప్పుడు యాక్టివ్ పవర్లు కానీ రియాక్టివ్ పవర్లు కానీ మనకి టోటల్ సమ్ అవుతాయి అన్నమాట. సో దాని తర్వాత the vector diagram indicates sharing of active and reactive power by two alternators. సో దీని నుంచి ఏంటంటే మనకి యాక్టివ్ కానీ రియాక్టివ్ పవర్ కానీ ఎట్లా షేర్ అవుతుంది అంటే ఇక్కడ ఇలా నార్మల్గా ఇది కిలోవాట్, టోటల్ కిలోవాట్ మనకి కేడబ్ల్యూటీ అంటే టోటల్ కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు కిలోవాట్ ఆఫ్ టోటల్ లోడ్. ఇది వచ్చేసి కేడబ్ల్యూటీ అంటే కిలోవాట్ ఆఫ్ టోటల్ లోడ్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు కిలోవాట్ ఆఫ్ లోడ్ 1 ప్లస్ కిలోవాట్ ఆఫ్ లోడ్ 2 అంటే ఆల్టర్నేటర్ 1 యొక్క లోడ్ అండ్ ఆల్టర్నేటర్ 2 యొక్క లోడ్. సో దాని నుంచి ఏమవుతుంది మనకి కాస్ పై ఏ కాస్ పై బి అంటే రెండు ఏది ఈ ట్రయాంగిల్ కాస్ పై అండ్ కాస్ పై 1 అండ్ కాస్ పై 2, ఈ ట్రయాంగిల్ నుంచి కాస్ పై 1, ఈ ట్రయాంగిల్ నుంచి కాస్ పై 2 అంటే రెండు యాక్టివ్ పవర్ కానీ రెండు రియాక్టివ్ పవర్ కానీ. సో అక్కడ ఏమవుతుంది కాస్ పై ఏ ఆర్ కాస్ పై బి ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ లోడ్ ఏ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ లోడ్ బి. సో ఇక్కడ వచ్చేసి కేవీఆర్ అంటే నార్మల్గా కిలో వోల్ట్, ఇక్కడ వచ్చేసి కేవీఆర్ అంటే కిలో వోల్ట్ యాంపియర్ రియాక్టివ్లో వచ్చేసి ఏమవుతుంది మనకి అక్కడ కూడా రెండు ఉంటాయి పవర్స్, రియాక్టివ్ కేవీఆర్ టోటల్ లోడ్. సో అందులో కూడా మనకి ఆల్టర్నేటర్ 1 ఉంటుంది, ఆల్టర్నేటర్ 2 ఉంటుంది మనం. సో ఆల్టర్నేటర్ 1 ఏంటి మనకి ఇక్కడ వచ్చేసి కిలో వాట్ ఆఫ్ లోడ్ ఏ ఇంటూ ట్యాన్ పై ఏ ప్లస్ కిలో వాట్ ఆఫ్ లోడ్ బి ఇంటూ ట్యాన్ బి. ఇంత యాంగిల్స్ ఉన్నాయి కదా దాని నుంచి ఆ ట్రయాంగిల్ నుంచి. సో అక్కడ ఏమవుతుంది మనకి ట్యాన్ పై ఈజ్ ఈక్వల్ టు కేవీఆర్ బై కిలోవాట్, కిలో వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్ బై కిలోవాట్. ఇది వచ్చేసి మనకి ఆ ట్రయాంగిల్ నుంచి వచ్చింది. సో అక్కడ నుంచి ఏమవుతుంది మనకి కిలోవాట్ అవర్ అంటే కిలోవాట్ అవర్ అంటే కిలోవాట్ 1 అంటే మనకి కిలోవాట్ ఆఫ్ ఆల్టర్నేటర్ 1. ఇది వచ్చేసి మనం ఆల్టర్నేటర్ 1కి కన్సిడర్ చేస్తాం కనుక కిలోవాట్ ఆఫ్ ఆల్టర్నేటర్ 1 అండ్ కాస్ పై వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్టర్నేటర్ 1. అట్లనే వచ్చేసి కేవీఆర్ అనుకో కిలో వోల్ట్ యాంపియర్ రియాక్టివ్ 1, ఇది వచ్చేసి రియాక్టివ్ కేవీ ఆఫ్ ఆల్టర్నేటర్ 1. దాన్ని ఏం రాయొచ్చు మనం కిలోవాట్ 1 ఇంటూ ట్యాన్ పై 1 కూడా రాయొచ్చు. సో దాని నుంచి ఇంకేమొచ్చి కేవీఆర్ ఈజ్ ఈక్వల్ టు కిలోవాట్ ఇంటూ ట్యాన్ పై. అట్లా మనం సేమ్ ఆల్టర్నేటర్ 2కి రాసాను అనుకున్నాను. ఆల్టర్నేటర్ 2 రాస్తే కిలోవాట్ 2 ఈజ్ ఈక్వల్ టు కిలోవాట్ ఆఫ్ ఆల్టర్నేటర్ 2 అండ్ కిలోవాట్ ఆఫ్ టోటల్ లోడ్ మైనస్ కిలోవాట్ ఆఫ్ ఆల్టర్నేటర్ 1. అదేమవుతుంది కిలోవాట్ ఆఫ్ టోటల్ మైనస్ కిలోవాట్ ఆఫ్ అంటే మనకి I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 అన్నప్పుడు ఏమవుతుందన్నా I1 ఈజ్ ఈక్వల్ టు I మైనస్ I2 అవుతుంది కదా అట్లా ఇది. సో కేవీఆర్ 2 ఏమవుతుంది మనకి రియాక్టివ్ కేవీ ఆఫ్ ఆల్టర్నేటర్ 2. సో దాని నుంచి ఏమవుతుంది అంటే మనకి రియాక్టివ్ ఆఫ్ కేవీఏ మైనస్ టోటల్ లోడ్ మైనస్ టోటల్ లోడ్ మైనస్ రియాక్టివ్ కేవీ ఆఫ్ ఆల్టర్నేటర్ 1. సో దాని నుంచి ఏమవుతుందంటే కేవీఏఆర్ నుంచి కిలో వోల్ట్ యాంపియర్ రియాక్టివ్ టోటల్ మైనస్ కిలో వోల్ట్ యాంపియర్ రియాక్టివ్ 1. అది మైనస్ అంటే టోటల్ నుంచి మైనస్ వస్తే మనకి 2 వస్తుంది, అట్లా రాయొచ్చు ఈక్వేషన్స్ వస్తాయి. సో దాని నుంచి ఏమవుతుంది మనకి ట్యాన్ పై 2 ఈజ్ ఈక్వల్ టు కేవీఆర్ ఆఫ్ ఆల్టర్నేటర్ 2 బై కిలోవాట్ ఆఫ్ ఆల్టర్నేటర్ 2. ఇట్ ఈజ్ ఈక్వల్ టు కేవీఆర్ 2 బై కిలోవాట్ 2. సో అక్కడ నుంచి పై 2 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ కిలోవాట్ కిలో వోల్ట్ యాక్టివ్ రియాక్టివ్ 2 బై కిలోవాట్ 2. సో
సో దాని నుంచి మనకి పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్టర్నేటర్ 2 ఈజ్ ఈక్వల్ టు cos phi 2. అంటే మనకి వచ్చేసి ఫైనల్గా ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ ఆల్టర్నేటర్ 2 ఈజ్ ఈక్వల్ టు cos phi 2. సార్ నార్మల్గా పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్టర్నేటర్ 1 అయితే ఏమి వచ్చినా cos phi 1 అవుతుంది కదా, అట్లే మనకి cos phi 2 అనేది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్టర్నేటర్ 2 ఈజ్ ఈక్వల్ టు cos phi 2. సో ఇంకొక 9 మినిట్స్ ఉంది నాన్న, ఒక 9 మినిట్స్ ఉంది, ఒక ప్రాబ్లం చెప్పేస్తా. సో దీని నుంచి ఏంటంటే మీకు ఈ ఆల్టర్నేటర్స్ నుంచి అంటే లోడ్ షేరింగ్ మేబీ రావచ్చు, చెప్పలేం. కాకపోతే ఏంటంటే ప్రతి దాంట్లో మనకి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ నాన్న. సో మనకి ఏంటంటే నార్మల్గా ఒక ప్రాబ్లం చూద్దామన్నా. ప్రాబ్లం ఏంటంటే 2 single phase alternators are connected in parallel and supply current to a load at a terminal voltage of 2500 angle of 0 degrees volts. The induced EMFs of 2 alternators are 3000 angle of 20 degrees and 2900 angle of 0 degrees volts. అంటే ఈ వోల్ట్స్లో ఇచ్చినప్పుడు ఇవి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్ అంటే ఏంటంటే ఈవెన్ E2లో అవుతాయి. టర్మినల్ వోల్టేజ్ అంటే వోల్టేజ్ అవుతుంది. ద synchronous impedance of 2 alternators are 2 plus J20 and 2.5 plus J30 ohms. If the load impedance is 10 plus J4 ohms, calculate. అంటే నార్మల్గా మనకి ఇంపిడెన్స్ ఇచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా, కరెంట్ సప్లైడ్ బై ఈచ్ ఆల్టర్నేటర్ అండ్ సర్క్యులేటింగ్ కరెంట్. కరెంట్ సప్లైడ్ బై ఈచ్ ఆల్టర్నేటర్ అంటే I1 I2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండ్ సర్క్యులేటింగ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంతకుముందు మనం సర్క్యులేటింగ్ కరెంట్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తాం కదండి, అది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దాని నుంచి ఏమవుతుంది మనకి, వాళ్ళు ఏం డేటా ఇచ్చారు అంటే ప్రాబ్లంలో ఇచ్చిన డేటా ఏంటి, B ఈజ్ ఈక్వల్ టు 2500 యాంగిల్ ఆఫ్ 0 degrees volts, E1 ఈజ్ ఈక్వల్ టు 3000 యాంగిల్ ఆఫ్ 20 degrees, E2 ఈజ్ ఈక్వల్ టు 2900 ఆఫ్ యాంగిల్ ఆఫ్ 0. సో ZS1 సింక్రోనస్ ఇంపిడెన్స్ ఆల్టర్నేటర్ 1 అయితే 2 plus J20 ohms and ZS2 is equal to 2.5 plus angle of J30. ఇంపిడెన్స్ వచ్చేసి 10 plus J4 ohm. సో I1 I2 అండ్ సర్క్యులేటింగ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాను. సో దీని నుంచి ఏంటంటే మనకి ఈ రెండు ఇది ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ మనం డ్రా చేస్తే ఇది వచ్చేసి ఆల్టర్నేటర్ 1, ఇది ఏంటిది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ ZS1 సింక్రోనస్ ఇంపిడెన్స్ ఆఫ్ ఆల్టర్నేటర్ 1, ఇదంతా ఆల్టర్నేటర్ 1, ఇదంతా ఆల్టర్నేటర్ 2. ఇక్కడ వచ్చేసి మనకి సర్క్యులేటింగ్ కరెంట్ అంటే ఇందులో ఎంత కరెంట్ పోతుంది అనేది అది ఫైండ్ అవుట్ చేయాలంటే I1 I2 అండ్ E2. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, మనకి మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని నుంచి ఏంటి అంటే ఫస్ట్ కరెంట్ సప్లైడ్ బై ఆల్టర్నేటర్ 1 అంటే మనం ఇది I1 ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ I1 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి అంటే I1 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ V బై ZS1. ఇంతకుముందు మనం ఫార్ములా డిరైవ్ చేసాం కదా, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి లాగింగ్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి మనకి వెక్టర్ డయాగ్రామ్ నుంచి వస్తుంది. ఏది E1 ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ ZS1 ఇంటూ I1 ఉంది కదా, అక్కడ నుంచి ఈ ఫార్ములా. సో I1 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ V బై ZS1. సో అది ఏమవుతుంది, 3000 యాంగిల్ ఆఫ్ 20 degrees మైనస్ 2500 యాంగిల్ ఆఫ్ 0 degrees బై 2 ప్లస్ J20. ఇవన్నీ ఏంటంటే మనం ఈ వాల్యూస్ని జస్ట్ సబ్స్టిట్యూట్ చేసాం అంతే మనం. సో ఇది మనం ఇది వచ్చేసి మనం పోలార్ టు రెక్టాంగిల్ ఉంటుంది కదా మీకు మనకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో క్యాలిక్యులేటర్లో పోలార్ టు రెక్టాంగిల్ టు పోలార్ క్యాలిక్యులేషన్ ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ పోలార్ వాల్యూని రెక్టాంగిల్లో వాల్యూ చేస్తే ఈ వాల్యూ వచ్చేసి మనకి రెక్టాంగిల్లో కన్వర్ట్ చేస్తే 2819 ప్లస్ J ఆఫ్ 1026 మైనస్ అంటే సేమ్ ఇది మైనస్. సో దీన్ని మనం రెక్టాంగిల్లో కన్వర్ట్ చేస్తే మైనస్ 2500 మైనస్ 0 degrees బై 2 ప్లస్ J20. సో దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తే ఏంటంటే ఇది మైనస్ ఇది చేస్తే 19 ప్లస్ J ఆఫ్ ఇది మైనస్, ఇది సేమ్ ఉంటుంది ఈ వాల్యూ.
ఇది సేమ్. సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం రెక్టాంగిల్ని పోలార్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ రెక్టాంగిల్ని పోలార్లో కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫైనల్గా ఇది బై దిస్ వన్ అండ్ ఇది మైనస్ చేస్తే ఇది మైనస్ దిస్ వన్. సో ఈ పోలార్ని మళ్ళీ మనము రెక్టాంగిల్లోకి కన్వర్ట్ చేసేదాము. సో అట్లనే సేమ్ ఆల్టర్నేటివ్ యొక్క కరెంట్ ఫైండ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కరెంట్ సప్లైడ్ బై ఆల్టర్నేటర్ టు ఏమవుతుందంటే I2 = E2 మైనస్ V బై ZS2. సో అది దాంట్లో మనం E2 వాల్యూ V అంటే ఇక్కడ దిస్ ఇస్ ద E2 వాల్యూ అండ్ V వాల్యూ బై ZS2 వాల్యూ ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మళ్ళీ సేమ్ పోలార్ టు రెక్టాంగిల్ అట్లా కన్వర్ట్ చేస్తే మనకి అంటే 0 వాల్యూ ఉంది కనుక మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. 2900 మైనస్ 2500 బై సేమ్ వాల్యూ. సో దీన్ని మనం మైనస్ చేస్తే ఇది వస్తుంది మనం. ఇది వచ్చిన తర్వాత ఏంటంటే మనం అలా ఇది బై ఇది పైకి వెళ్తే మైనస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి క్యాల్కులేట్ చేస్తే 1.105 మైనస్ ఇది మనకి పోలార్ ఫామ్. సో మనకి I1 I2 వచ్చింది కదా, ఈ I1 I2 తర్వాత ఏంటంటే మనం సర్క్యులేట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్క్యులేట్ కరెంట్ ఫైండ్ అవుట్ ఏంటి, సర్క్యులేటింగ్ కరెంట్కి ఫార్ములా సర్క్యులేటింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు IC E1 మైనస్ E2 బై ZS1 ప్లస్ ZS2. సో మనం E1 E2 ZS1 ప్లస్ ZS2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3000 ఇది E1 వాల్యూ ఏంటి నాన్న, 3000 of 20 degrees minus E2 into 2900 of angle 0 degrees. సో దాని నుంచి బై ZS1 ఏంటి నిన్న 2 ప్లస్ J20 ప్లస్ Z2 వచ్చేసి 2.5 ప్లస్ J30. సో మనం రెక్టాంగిల్ టు పోలార్ టు రెక్టాంగిల్ అట్లా చేసుకుంటే దీన్ని ఈ పోలార్ని రెక్టాంగిల్లోకి మార్చి ఇది వస్తుంది, ఈ పోలార్ని రెక్టాంగిల్లోకి మార్చి ఇది వస్తుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వస్తుంది మనం. వచ్చిన మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇది దిస్ వన్ మైనస్ దిస్ వన్ ఇది మైనస్ చేస్తే ఇంత వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మనం ఇది రెక్టాంగిల్ ఫామ్లో ఉంది కదా, ఈ రెక్టాంగిల్ ఫామ్ని పోలార్లో కన్వర్ట్ చేసుకొని దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా 20.2 ప్లస్ J ఆఫ్ 3.43 వస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే మీకు ఆన్సర్, ఇది సర్క్యులేటింగ్ కరెంట్. సో దీంట్లో వచ్చేసి నార్మల్గా లోడ్ షేరింగ్ ఇన్ ఆల్టర్నేటర్స్లో వచ్చేసి మనకి లోడ్ షేరింగ్ ఎట్లా అంటే ఈక్వల్గా షేర్ అవుతుంది. ఈక్వల్గా షేర్ అయినప్పుడు ఏంటంటే దాంట్లో I1 అంటే ఆల్టర్నేటర్ 1లో కరెంట్ ఎంత, ఆల్టర్నేట్ 2లో కరెంట్ ఎంత, నెక్స్ట్ ఆ రెండిట్లో ఎంత కరెంటు సర్క్యులేట్ అవుతుంది అనేసి ఇది ఫార్ములాస్ మనం. సో ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని మీరు I1 I2లు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ అది సో దీంట్లో వచ్చేసి ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఎగ్జాంపుల్. దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా మీకు నేను వాట్సాప్కి PDF పెట్టిన ఒక టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్లో ట్రై చేయండి, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ అయితే ట్రై చేయండి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, మీకు PDF పెట్టిన కదా ఒకసారి చూసుకోండి. ఇంకొక క్లాస్ ఇట్లనే టైం ఎప్పుడన్నా ఉంటే క్లాస్ తీసుకుంటాను, ఎందుకంటే మీకు 9th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, మీకు కాలేజీలో ప్రాక్టికల్స్ అవుతున్నాయి. సో అంతా మనం కాలేజ్ టైంలో తీసుకోలేము. సో ఇట్లా ఈవినింగ్ టైం ఎప్పుడైనా తీసేసుకుంటాం. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక ప్రాబ్లం. సో ఇది కూడా సేమ్ మన దీంట్లో వాట్ ఈజ్ ద కిలోవాట్ అవుట్పుట్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సెకండ్ మెషిన్, దాన్ని కిలోవాట్ అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏం లేదు, మన ఫార్ములా బేస్ చేసుకొని ఇది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇది ఒక టాపిక్ ఉంటుంది, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎగ్జైటేషన్ అండ్ ఇన్పుట్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లోడ్. ఇది ఒకటి అంటే ఎగ్జైటేషన్ చేంజ్ చేస్తే ఎట్లా అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఇంకొక క్లాస్ తీసుకుంటాం, దాన్ని చేస్తే మనకి లాస్ట్ సిలబస్ అయిపోద్ది. మీరేంటంటే సిలబస్ మనకి వెయిటేజ్ ఉంది కదా, ఆ వెయిటేజ్ ప్రకారం కూర్చొని చదువుకోండి. వెయిటేజ్ ఎంత ఉందో దాని ప్రకారం కూర్చొని చదవండి. ఎంతకు మించి మనం అంటే చేయడానికి లేదు. మీరు ఏదైనా హార్డ్ వర్క్ చేయాల్సిందే, అన్ని సబ్జెక్ట్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా చూసుకొని చేయండి. ఇది చెప్పేస్తే మనకి అయిపోద్ది. ఇంకా మీకు నార్మల్గా మీకు రెగ్యులర్గా చెప్పాల్సింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చెప్తున్నానా?
మెయిన్ టాపిక్స్ అంటేనా ఒకటి ఏంటంటే మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆటోమేటిక్ వస్తుంది మనం కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. మనం ఏంటంటే ఈజీ అని చెప్పడానికి లేదు. మీరు ఏంటంటే వెయిటేజ్ ఉంది కదా, వెయిటేజ్ పెట్టుకొని చదువుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే సమ్మరీ ఫార్ములాస్ చదువుకోండి, అవి మీకు 1 మార్క్కి 3 మార్క్స్కి యూజ్ అవుతాయి. అదే మిగిలింది కొంచెం చదువుకోవాల్సిందేనన్నా. మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది కనుక మనకి ఈ క్వశ్చన్ వస్తుంది అని చెప్పడానికి లేదు.